లాస్ట్ చైల్డ్ ఈ యొక్క లెసన్, ఈ యొక్క స్టోరీ ఎన్సీఆర్టీ క్లాస్ 9 ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అయినటువంటి మూమెంట్స్ నుంచి ఫస్ట్ స్టోరీ అనమాట. ఈ యొక్క ప్రజెంట్ స్టోరీని రచించినటువంటి రచయిత ఎవరు అంటే ముల్క్ రాజ్ ఆనంద్. ఇతను ఒక ఇండియన్ రైటర్ అండ్ ఇతను చేసినటువంటి లిటరేచర్కి గాను రచించినటువంటి రచనలకు గాను పద్మభూషణ్ అండ్ సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనేటువంటివి వచ్చాయి అండ్ ఇంటర్నేషనల్ పీస్ ప్రైజ్ అనేటువంటిది కూడా ఇచ్చారనమాట. సో ఈ ప్రజెంట్ స్టోరీ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రొటగనిస్ట్ ద మెయిన్ క్యారెక్టర్ ఎవరు అంటే ఒక చిన్న బాబు అనమాట. ఆ బాబు తప్పిపోతాడు. మళ్ళా తను వాళ్ళ పేరెంట్స్ని చేరాడా లేదా అనేటువంటిది మనం స్టోరీలో చూద్దాము. ఈ లెసన్కి సంబంధించినటువంటి వొకాబులరీ ప్రతి ఒక్క డిఫికల్ట్ వర్డ్స్కి కూడా మీనింగ్స్ అనేటువంటివి షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాను చూడండి. అండ్ ఏదైతే డిఫికల్టీ అంటే ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మీనింగ్స్ ఉంటాయి, కొంచెం కష్టం అర్థం చేసుకోవడం అనేటువంటి వాటికి తెలుగు మీనింగ్స్ కూడా రాసి అప్లోడ్ చేశానమాట. ఈ నా యొక్క ఎక్స్ప్లెనేషన్ వినండి. ఇఫ్ యూ లైక్ my explanation, please do subscribe my channel Learn English at Home. Share to your friends also. Please do like and share the video. Let us start the explanation of the lesson. Right, actually the story starts with ఎలా అంటే ఒక ఫెస్టివల్ జరుగుతూ ఉంటుంది, ఒక స్ప్రింగ్ ఫెస్టివల్ అన్నట్టు ఒక ఫెయిర్ జరుగుతూ ఉంటుంది. ఫెయిర్ అంటే తెలుగులో మనం జాతర అంటాం కదా. సో ఫెయిర్ జరుగుతూ ఉంటుంది. అప్పుడు అందరూ ఎలా వెళ్తున్నారు, చాలా హ్యాపీగా వెళ్తూ ఉన్నారు. ఆ నారో లేన్స్ నుంచి, ఆ సన్న సందుల్లోని ఎల్లీస్ సందుల్లో నుంచి చాలా హ్యాపీగా అందరూ వస్తున్నారు. కొంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారంట, కొంతమంది గుర్రాల మీద వెళ్తున్నారట, కొంతమంది బుల్లక్ కార్ట్స్ మీద వెళ్తున్నారట. అయితే ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఫాదర్ మదర్ అండ్ బాయ్ అనమాట. ఒక చిన్న బాబు ఉంటాడు. అయితే ఆ బాబు చాలా చాలా హ్యాపీగా ఉంటాడు. అండ్ ఫాదర్ యొక్క లెగ్స్ మధ్యలో నుంచి పరిగెత్తుకుంటూ ఆనందంగా ఆ ఫెయిర్ చూడడానికి వెళ్తూ ఉంటాడనమాట. థింగ్స్ దట్ ఫ్యాసినేటెడ్ ద బాయ్. అయితే ఇక్కడ ఆ బాయ్ దగ్గరికి వచ్చేటానికి దారి మధ్యలో అనమాట చాలా వాటి మీద తన దృష్టి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ముందు టాయ్ షాప్ కనిపిస్తుంది, తన కళ్ళు ఇంక వాటి మీదే ఉంటాయన్నమాట. కానీ తన డిజైర్ని సప్రెస్ చేసేసుకుంటాడు, అణిచివేసేసుకుంటాడు. ఎందుకు అంటే తనకి తెలుసు, న్యూ ద కోల్డ్ స్టేర్ ఆఫ్ రెఫ్యూజల్, అది కొనను అనేటువంటి కోపంగా చూసేటువంటి చూపు అనేటువంటిది తనకి తెలుసు. తను అడిగినా కొనిపెట్టరు టాయ్స్ అనేటువంటి విషయం తనకు తెలుసు. కాబట్టి తను చాలాసేపు సప్రెస్ చేసుకుంటాడు. అట్ లాస్ట్ అడుగుతాడనమాట, ఐ వాంట్ దట్ టాయ్ అని చెప్పి. అప్పుడు ఫాదర్ చూస్తాడు, రెడ్ ఐడ్, కళ్ళులో పెట్టే కళ్ళు ఎర్ర చేసి చూస్తాడు ఫాదర్. మదర్ ఏం చేస్తుంది అంటే హ్యాపీ మూడ్ని చెడగొట్టడం ఇష్టం లేక ఆ బాయ్ యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేస్తూ, లుక్ చైల్డ్, వాట్ ఈస్ దేర్ బిఫోర్ యూ, నీ ముందు ఏముందో చూడు, చక్కగా బోల్డ్ అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట. తనని డైవర్ట్ చేస్తుంది అనమాట మదర్. అయితే అక్కడ మస్టర్డ్ ఫీల్డ్ కనిపిస్తే అది ఎలా ఉంది అంటే మొత్తం ఫుల్ ఎల్లో కలర్లో ఫ్లవర్స్ పూసేసి ఉన్నాయట. అది ఎలా ఉంది అంటే మెల్టింగ్ గోల్డ్ అంతా కరిగించి పోసేసారా అన్నట్టుగా అంత ఎల్లో కలర్లో కనిపిస్తుంది అంట. తర్వాత గ్రూప్ ఆఫ్ డ్రాగన్ ఫ్లైస్ కనిపిస్తాయి. వాటి యొక్క వింగ్స్ ఎలా ఉన్నాయని చెప్తారు. గాడిగా చాలా ఎలిగెంట్ పర్పుల్ కలర్లో ఉన్నాయంట దాని వింగ్స్. తర్వాత చిన్న చిన్న ఇన్సెక్ట్స్, వర్మ్స్ కనిపిస్తాయి. అండ్ షవర్ ఆఫ్ ఫ్లవర్స్, ఏదో ఒక ప్లేస్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ పువ్వులన్నీ కూడా పెటల్స్ అన్నీ తన మీద వర్షంలా పడుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత అంటే ఇక్కడ ఒక చిన్న పిల్లలకి ఇన్నోసెన్స్ అనేటువంటిది కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఏంటంటే ఈ అబ్బాయి యొక్క అటెన్షన్ ఒకదాన్ని మించి ఒకటి అందంగా కనిపించేటప్పటికి తన అటెన్షన్ డైవర్ట్ అయిపోతూ ఉంటుంది. ఈ లిటిల్ ఇన్సెక్ట్స్ని చూస్తూ ఉంటాడు, ఈ లోపల ఫ్లవర్ పెటల్స్ కనిపిస్తూ ఉంటాయి, పడతా ఉండేటప్పటికి వాటిని చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఆ పెటల్స్ని ఏరుకుంటూ ఉండేటప్పటికి ఒక డవ్ అరుస్తూ ఉంటుంది, కూస్తూ ఉంటుంది, అది దానికి డైవర్ట్ అయిపోతాడు. అలాగా ప్రతి దాని నుంచి ఒకదాని తర్వాత అన్నిటిని ఎంజాయ్ చేస్తూ తను ముందుకు nడుస్తూ ఉంటాడనమాట. పేరెంట్స్ ముందు వెళ్ళిపోతూ ఉంటాడు, ఇతనేమో వెనకబడిపోతూ ఉంటాడు, మళ్ళీ వాళ్ళ కోసం పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఈ రకంగా ఏంటి అంటే వాళ్ళు ఫెయిర్కి వెళ్తూ ఉంటారనమాట. అయితే ఆ ఫీల్డ్ మధ్యలో నుంచి ఉన్నటువంటి చిన్న లేన్ ద్వారా, పాత్ ద్వారా వాళ్ళు ఫెయిర్ని చేరుకుంటారు.
ఆ ఫెయిర్కి ఉన్నటువంటి ఎంట్రన్స్ గురించి చెప్తారు, అది నేను ఇక్కడ నోట్ చేయలేదు. అండ్ ఏంటంటే ఒక వైల్ పూల్లా ఉంటుంది అనమాట, దానికి బోల్డ్ అన్ని ఎంట్రీస్ ఉంటాయన్నమాట. ఆ ఎంట్రీస్ గుండా చాలామంది జనం వస్తూ ఉంటారు. అయితే మనకి విలేజెస్లో జాతరలు జరుగుతాయి కదా, ఒక్క ప్లేస్లో గుళ్ళ దగ్గర వాటి దగ్గర జరిగేటప్పుడు జాయింట్ వీల్స్ పెడతారు, రంగుల రాట్నం పెడతారు, రకరకాల ఫుడ్ స్టాల్స్ అనేటువంటివి పెడతారు. అలాంటి ఒక జాతర గురించి చెప్తున్నారనమాట ఇక్కడ. అయితే ఇక్కడ ఏమేమి స్టాల్స్ ఉన్నాయి, తను ఎట్లా అట్రాక్ట్ అయ్యాడు, ఎక్కడ తను మారిపోయాడు, తప్పిపోయాడు అనేటువంటిది, ఆ తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీలో తెలుస్తుంది. అయితే దీని ఫెయిర్కి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ కనిపించినటువంటి స్టాల్ ఏంటి అంటే స్వీట్ షాప్. అక్కడ ఏమేమి ఉన్నాయంట, గులాబ్ జామున్ ఉంది, రసగుల్లా, బర్ఫీ, ఇలాంటి మంచి మంచి టేస్టీ స్వీట్స్ అనేటువంటివి ఉన్నాయి. అవన్నిటిని కూడా చాలా కలర్గా ఉన్నటువంటి స్వీట్స్ అన్నీ ఉన్నాయంట. వాటిని చాలా అందంగా అరేంజ్ చేశారు. అది ఒక ఆర్కిటెక్చర్, లైక్ మనం స్వీట్ షాప్స్లో చూస్తూ ఉంటాం కదా, వాటిని చక్కగా అందంగా బిల్డింగ్స్ లాగానో బ్రిక్స్ లాగా ఇట్లా ఒక దాని మీద ఒకటి అందంగా పేరుస్తారు కదా. సో అలాగా ఉన్నటువంటి స్వీట్స్ ఎందులో ఉన్నాయంట, సిల్వర్ అండ్ గోల్డ్ లీవ్స్. కొన్ని స్వీట్స్కి పైన మనకి లేయర్ వస్తుంది కదా, సిల్వర్ పేపర్ గోల్డ్ పేపర్ పెడతారు, అట్లా ఉన్నాయంట. ఆ యొక్క బాయ్కి ఇష్టమైనటువంటి, ఆ చైల్డ్కి ఇష్టమైనటువంటి స్వీట్ ఏంటి అంటే ఫేవరెట్ స్వీట్ వచ్చేటప్పటికి బర్ఫీ. అయితే తన పేరెంట్స్ని అడుగుదాం అనుకుంటాడు, కానీ అడగడు. ఎందుకు అంటే తనకు తెలుసు పేరెంట్స్ ఏం చెప్తారో, ఏమని అడిగితే నువ్వు చాలా గ్రీడీ, అన్నీ కావాలనుకుంటావు అని చెప్పేసి అంటారని తెలుసు. కాబట్టి తను ఏమంటాడంటే అడగకుండానే జస్ట్ మూవ్ ఆన్, తను నెక్స్ట్ దానికి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతాడు అనమాట. ఎంత తినాలని అనుకున్నా ఆ యొక్క ఆశని సప్రెస్ చేసుకుంటాడు తను. ఐ వాంట్ దట్ బర్ఫీ అని చెప్పేసి మర్మర్ చేస్తాడు, కానీ ఇంకా తన ఆన్సర్ కోసం చూడడనమాట. ఫాదర్ ఏం చెప్తాడో తనకి తెలుసు, వాళ్ళు ఏం అటెన్షన్ పే చేయడానికి ముందుకెళ్ళిపోతూ ఉంటారు, వీడు కూడా ముందుకెళ్ళిపోతాడు అనమాట. దానికి మళ్ళీ అది దాటి వెళ్ళిన తర్వాత ఏం కనిపిస్తారు, ఫ్లవర్ సెల్లర్ ఉంటాడు. అక్కడ ఏమున్నాయంట, గార్లాండ్ ఆఫ్ గుల్మోహర్ ఉన్నాయంట, ఎంతో అందంగా ఉందంట. అది హీప్స్ ఆఫ్ ఫ్లవర్స్, గుట్టలుగా పువ్వులు పోస్తున్నాయంట. తనకి తెలుసు పేరెంట్స్ ఏం చెప్తారో, అవి ఒకవేళ అడిగినా పేరెంట్స్ ఏం చెప్తారు, అవి చీప్వి, అవి మంచివి కాదు అని చెప్పేసి, చీప్గా ఉంటాయి అని చెప్పేసి చెప్తే తను మూవ్ ఆన్ అయిపోతాడు అక్కడి నుంచి కూడా. ఆ తర్వాత ఎవరు కనిపిస్తారు, ఒక బలూన్ సెల్లర్ అనమాట. ఆ తర్వాత ఒక బలూన్ సెల్లర్ కనిపిస్తాడు. అక్కడ ఏమున్నాయి, జనరల్గా పిల్లలు ఎవరైనా సరే బలూన్స్ అనేటప్పటికి అట్రాక్ట్ అయిపోతారు కదా. ఒక పోల్ మీద పైన స్టాండ్ లాగా పెట్టుకుని కలర్ఫుల్గా ఉన్నటువంటి బలూన్స్, లైక్ ఎల్లో, రెడ్, గ్రీన్ కలర్, చక్కగా ఏదో ఒక రెయిన్బో లాగా ఉండేలాగా అంత అందంగా కనిపిస్తూ ఉన్నటువంటి బలూన్స్ ఉంటాయన్నమాట. ఓవర్వెల్మింగ్ డిజైర్ టు పొసెస్ వన్, తనకి చాలా ఎక్సెసివ్ డిజైర్ వస్తుంది అనమాట, ఏదైనా సరే ఒక్క బలూన్ కొనుక్కోవాలి అని చెప్పేసి. అండ్ తనకి తెలుసు ఏమని, పేరెంట్స్ని ఎవర్ బై, తనకి చాలా బాగా తెలుసు పేరెంట్స్ గురించి, వాళ్ళు కొనరు అని చెప్పి. ఒకవేళ అడిగితే వాళ్ళు ఏం చెప్తారు, నువ్వు పెద్దవాడు అయిపోయావు, ఇప్పుడు అలాంటి టూ ఓల్డ్ టు ప్లే విత్ బలూన్స్ అని అంటారు, బెటర్ అడగకపోవడమే మంచిది అని చెప్పేసి ఇంక ముందుకు సాగుతాడనమాట. తర్వాత ఒక స్నేక్ చార్మర్ కనిపిస్తాడు, పాముల్ని ఆడించుకునేటువంటి వాళ్ళు అనమాట. అయితే ఆ బాస్కెట్లో స్నేక్ కాయిల్ చేసి ఇలాగా మెలికలు తిరిగి పడుకుని ఉంటుంది, అండ్ హెడ్ పైకి పెట్టి ఉంటుంది అనమాట. ఇతనేమో మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటాడు. ఆ మ్యూజిక్ని కంపారిజన్ చేస్తారనమాట. అది ఎలా ఉంది అంటే, ఒక ఇన్విజిబుల్ వాటర్ ఫాల్ నుంచి వాటర్ పడుతూ ఉంటే ఎలా ఉంటుందో అలాంటి మ్యూజిక్ వస్తూ ఉందట. అయితే తనకి అక్కడుండి చూడాలనిపిస్తుంది, కానీ తనకి తెలుసు పేరెంట్స్ ఏమంటారు, అబ్బాయి అది కోర్స్ మ్యూజిక్, వినలేము, అన్ప్లెజెంట్గా ఉంది ఆ మ్యూజిక్ అని చెప్పి. సో అక్కడి నుంచి కూడా వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారనమాట. రౌండ్ అబౌట్ దగ్గరికి వస్తారు అని, మెర్రీ గో రౌండ్, లైక్ రంగుల రాట్నం అని అంటాం కదా. సో అలా అక్కడికి వస్తారనమాట, అది ఉన్న ప్లేస్కి. అక్కడ ఎలా ఉన్నారు పీపుల్ అంటే చాలా అనమాట, ష్రీక్డ్ అండ్ క్రైడ్. వాళ్ళు గట్టిగా హై పిచ్డ్ వాయిస్ తోటి, ఎగ్జైట్మెంట్ తోటి అరుస్తూ ఉన్నారు. అంటే మనం దాని మీద రైడ్ చేస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది, మంచి ఆనందంగా ఉండి గాల్లో తేలిపోతూ ఉన్నట్టు ఉంటుంది కదా, అప్పుడు మనకి తెలియకుండానే మనమే అరిచేస్తాం కదా. సో అదంతా ఎంజాయ్ చేస్తూ గట్టిగా ఎగ్జైట్మెంట్తో అరుస్తూ ఉన్నారంట. తను అట్ లాస్ట్ ఇంతవరకు ఏంటి అంటే అడగలేదు, అడిగితే ఏమంటారో తెలుసు చాలా వాటి దగ్గర, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి తన ఎగ్జైట్మెంట్ని కంట్రోల్ చేసుకోలేక పేరెంట్స్ని అడిగేస్తాడనమాట బోల్డ్గా. ఏమని, ఐ వాంట్ టు గో ఫర్ ఎ రైడ్ అని చెప్పేసి. ఇక్కడ జరుగుతుంది విషయం ఏమవుతుంది,
నో రిప్లై. ఎటువైపు అయితే పేరెంట్స్ ఎక్కడైతే నుంచున్నారో అటువైపు తిరిగి అడుగుతాడు, కానీ అక్కడికి వచ్చినట్టుకి తనకి రిప్లై రాదు. ఏమవుతుంది అక్కడ? హీ గాట్ లాస్ట్. అక్కడ తప్పిపోతాడు అనమాట. ఇదే మన టైటిల్, ద లాస్ట్ చైల్డ్, తప్పిపోయినటువంటి అబ్బాయి. ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ రౌండ్ అబౌట్ దగ్గర చాలా పెద్ద గ్యాదరింగ్ ఉంటుంది. ఆ గ్యాదరింగ్లో ఆ ఎగ్జైట్మెంట్తో ఉన్నటువంటి పీపుల్ అందరూ ఎవరి కాళ్ళు ఉంటారు. ఇక్కడ ఈ అబ్బాయి తప్పిపోతాడనమాట. హీ గాట్ లాస్ట్, సెపరేటెడ్ ఫ్రమ్ ద పేరెంట్స్ హియర్. బాయ్స్ ప్యాథెటిక్ కండిషన్, చిన్న పిల్లవాడు పాపం తప్పిపోయాడు. ఎలా ఉంటుంది? వీ కెన్ అండర్స్టాండ్ కదా. వాడు ఏం చేస్తాడు? డీప్ క్రై, చాలా గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. క్రయింగ్ అండ్ రియల్ ఫియర్, అది నిజంగా చాలా భయంతో ఏడుస్తున్నటువంటి ఏడుపు. అస్తమాను అమ్మ అమ్మ, పాప, లైక్ మదర్, ఫాదర్ అన్నింటితో ఏడుస్తాడు అనమాట. పానిక్ స్ట్రైక్ అని చాలా భయపడిపోతాడు అనమాట. అయితే తను వేసుకున్నటువంటి డ్రెస్ అంతా కూడా పాడైపోతుంది. తను పెట్టుకున్నటువంటి ఎల్లో టర్బన్ అంతా కూడా ఊడిపోతుంది, అంటై అయిపోతుంది. క్లోత్స్ అంతా కూడా మడ్డీ అయిపోతాయి, మట్టి కొట్టుకుని పోతాయి అన్నమాట. క్లోత్స్ అంతా కూడా మడ్డీగా అయిపోతాయి. ఎంత ఏడుస్తాడో, అటువైపు వెళ్తాడు, ఇటువైపు వెళ్తాడు, అటు చూస్తాడు, ఇటు చూస్తాడు, కళ్ళ నిండా నీళ్ళు వచ్చేస్తాయి. కానీ ఎంత అరిచినా సరే నో సైన్ ఆఫ్ ద పేరెంట్స్ అన్నమాట. ఆ సమారిటన్స్ హెల్ప్, ఒక మంచి వ్యక్తి తనని కాపాడుతాడనమాట. ఎలా అంటే, ఎక్కడ ఒక పెద్ద ష్రైన్ ఉంటుంది, విగ్రహం ఉంటుంది, అక్కడ అంతా కూడా ఎలా ఉంటుందంటే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ప్లేస్ అంతా కూడా చాలా చాలా క్రౌడీగా ఉంటుంది, కంజెస్టెడ్గా, ఒకళ్ళనొకళ్ళు గెంటుకుంటూ పుష్ చేసుకుంటూ ఉంటారు. అక్కడ ఏం జరుగుతుందంటే, అంత క్రౌడ్లో వీడేమో చిన్న పిల్లవాడేమో, పెద్ద పెద్ద హెవీ పర్సనాలిటీస్ ఉన్న మెన్ ఉంటారు, ఒకళ్ళకొకళ్ళు షోల్డర్స్ వాటితోటి తోసుకుంటూ ఉంటారు అనమాట ఆ టెంపుల్ దగ్గర. అయితే ఇక్కడ వాళ్ళ మధ్యన హీ వాజ్ థ్రస్ట్ అవే, వాళ్ళ యొక్క ఫీట్ మధ్యలో తను పుష్ చేయబడుతూ ఉంటాడు అనమాట. అప్పుడు ఒక పర్సన్ ఏం చేస్తాడు అంటే, ఆ పర్సన్ హూ హ్యాస్ కైండ్ హార్టెడ్ పర్సన్ ఈ కింద కాళ్ళ మధ్యలో పుష్ చేయబడుతున్నటువంటి ఈ పిల్లాడు ఎవరైతే ఉన్నాడో అతన్ని లిఫ్ట్ చేస్తాడనమాట ఆర్మ్స్ తోటి. దెన్ ట్రై టు గెట్ ద డీటెయిల్స్. అప్పుడు తనని అడుగుతాడు, తప్పిపోయావా ఏంటి, హూస్ బేబీ ఆర్ యూ అని చెప్పి చాలా స్వీట్గా తనని నువ్వెవరు ఏంటి అనే డీటెయిల్స్ కనుక్కోవడానికి ట్రై చేస్తాడు. కానీ ఇప్పుడు ఈ అబ్బాయి అవన్నీ చెప్పే స్టేట్లో ఉన్నాడా? ద చైల్డ్ వెప్ట్ బిట్టర్లీ, చాలా గట్టిగా ఏడుస్తూనే ఉంటాడనమాట పాపం. దట్ మ్యాన్స్ ట్రయల్స్ టు కంఫర్ట్ ద బాయ్. ఇంకా తర్వాత నుంచి ఆ పర్సన్ ఏం చేస్తాడు అంటే, కైండ్ హార్టెడ్ పర్సన్ ఈ అబ్బాయిని కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే రకంగా చేస్తే నెమ్మదిగా తను డీటెయిల్స్ చెప్తాడు, ఫైండ్ అవుట్ చేయొచ్చు పేరెంట్స్ని అనేటువంటి ఉద్దేశంతో ఏం చేస్తాడు అంటే, రకరకాల మెజర్స్ ఫాలో చేస్తాడనమాట. రకరకాల వాటిని చూపిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ అబ్బాయి యొక్క అటెన్షన్ అనేటువంటిది డైవర్ట్ అవుతుంది, స్లోగా కామ్ డౌన్ అవుతాడు, తర్వాత డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో అనమాట. అయితే అంటే టుక్ హిమ్ టు ద రౌండ్ అబౌట్, ఇంకా అక్కడి నుంచి రౌండ్ అబౌట్ దగ్గర తీసుకెళ్తాడు. పిల్లలు న్యాచురల్గా ఇష్టపడతారు కదా రంగులు రాటం అంటే. అక్కడికి తీసుకెళ్ళి తను ఆఫ్ వర్డ్ రైడ్, తను వెళ్తావా, ఎక్కుతావా, రంగులు రాటం చక్కగా హ్యాపీగా తిరిగి వస్తావా అని చెప్పేసి అడుగుతాడు. అండ్ కానీ అబ్బాయి ఏం చేస్తాడు, ఇంకా ఏడుస్తూనే ఉంటాడు. సాబింగ్ అంటే క్విక్ బ్రెత్ తీసుకుంటూ అని చెప్పేసి ఏడుస్తారు కదా గట్టిగా, దాన్ని అట్లాంటి ఏడుపుని ఏమంటారంటే సాబింగ్ అంటారు. అయితే ఇక్కడ వాడికి నో చెప్తాడు, ఐ వాంట్ నో, నాకొద్దు రౌండ్ అబౌట్ మీద నేను వెళ్ళను, నాకు మా మమ్మీ కావాలి, మా డాడీ కావాలని ఏడుస్తాడు అనమాట. ఆ తర్వాత అక్కడి నుంచి స్నేక్ చార్మర్ స్నేక్ చార్మర్ దగ్గరికి తీసుకెళ్తాడు. అయితే తను ఏమంటాడు, అప్పటిదాకా అంటే ఇక్కడ ఏంటంటే మనకి అప్పటిదాకా ఏ వస్తువులను చూసి, స్నేక్ చార్మర్, గార్లాండ్స్ని చూసి తను ఎంతగా ఫ్యాసినేట్ అయ్యాడో, ఆ ఒక్క వస్తువులు అనేటువంటి సేమ్ చూపిస్తాడు, తను సేమ్ ప్లేసెస్కి తీసుకెళ్తాడు అనమాట. అవి ఇప్పుడు తనకి నచ్చవు. ఆ రైడ్ కావాలనుకున్నాడు, ఇప్పుడు రైడ్ చేయను అంటాడు. తర్వాత బర్ఫీ అడుగుతాడు, బర్ఫీ, అన్నిటి దగ్గరికి తీసుకెళ్తాడు అనమాట. ఏవైతే తను ఎక్కాలనుకున్నాడో, తను ఆడుకోవాలనుకున్నాడో, తను కాసేపు చూడాలనుకున్నాడో, ఏదైతే తినాలనుకున్నాడో, ఎంత ఫేవరెట్ అనుకున్నాడో అవన్నీ కూడా వద్దంటాడు. ఇప్పుడు తన ప్రియారిటీ ఏంటి, తనకి ఏం కావాలి, మా మమ్మీ కావాలి, మా డాడీ కావాలని ఏడుస్తాడు అనమాట. స్నేక్ చార్మర్ దగ్గర తీసుకెళ్ళేటప్పటికి ఆ మ్యూజిక్ వింటూ దాన్ని చూడాలనుకున్నవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, షట్ హిజ్ ఇయర్స్,
చెవులు మూసేసుకున్నాడు, మళ్ళీ ఏడుస్తున్నాడు, సాబింగ్. బలూన్స్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాడు, చక్కగా రెయిన్బో కలర్స్లో ఉన్నాయి బలూన్స్, చక్కగా తీసుకుంటావా అని అడిగితే తన కళ్ళని తిప్పేసుకుంటాడు, మళ్ళీ ఏడుస్తాడు. మమ్మ పాప అనుకుంటా అనమాట, మదర్ ఫాదర్ అని. అండ్ ఆ తర్వాత ఫ్లవర్స్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తాడు, తన యొక్క ముక్కుని ఇటువైపు తిప్పేసుకుంటాడు. అంటే అక్కడ హీప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా ఫ్యాసినేట్ అయ్యాడు కదా, గుల్మోహర్ దండ కావాలని అనుకుంటాడు. సో ఇప్పుడు అది వద్దంటాడు, వద్దని తను సాబ్ చేస్తూనే ఉంటాడు, ఏడుస్తూనే ఉంటాడు. అక్కడి నుంచి స్వీట్ షాప్కి తీసుకెళ్తాడు. యాక్చువల్గా స్వీట్ షాప్ ఇస్ ద ఫస్ట్ ప్లేస్ కదా, ఫెయిర్కి వచ్చినప్పుడు మొట్టమొదటి స్టాల్కి వెళ్ళింది ఎక్కడ అని అంటే స్వీట్ షాప్కి వెళ్తాడు. అక్కడ తనకి ఫేవరెట్ స్వీట్ బర్ఫీ, తను అడగాలనుకుంటాడు, మర్మర్ చేస్తాడు, అడుగుతాడు. కానీ అంతలాంటి తను ఆఫర్ చేస్తాడనమాట, ఏం కావాలి, తింటావా, ఇది తింటావా అని చెప్పి. టర్న్డ్ హిస్ ఫేస్, అబ్బాయి నాకు ఏం వద్దు అని చెప్పి మొహం తిప్పేసుకున్నాడు, మళ్ళీ ఏడుస్తూనే ఉన్నాడు. ఐ వాంట్ మై మదర్, తనకు ఒకే ఒక్క కోరిక ఇప్పుడు, ఇవి ఏమీ వద్దు, తనకు కావాల్సిందల్లా ఏంటి, ఐ వాంట్ మై మదర్, ఐ వాంట్ మై ఫాదర్, ఇలా ఏడుస్తూ ఉంటాడనమాట. సో ఈ రకంగా ఈ స్టోరీ అనేటువంటిది ఎండ్ అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ లెసన్కి సంబంధించినటువంటి వొకాబులరీ అంతా కూడా విత్ ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ మీనింగ్స్, ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్, అన్నిటికీ కాదు, చాలా డిఫికల్ట్ టు అండర్స్టాండ్ అనేటువంటి వాటికి మాత్రమే రాసి మనకి షార్ట్స్లో అప్లోడ్ చేయబడుతుంది. ఇఫ్ యూ లైక్ మై ఎక్స్ప్లెనేషన్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ ఎట్ హోమ్, like and share to your friends too. Thank you.